Kavita Ashok, educational channel for mathematics. So today I am going to explain some important topics for competitive exams. యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అంటే మనకు మినిమం టాపిక్స్ పర్ఫెక్ట్గా వచ్చుంటే ఏంటంటే ఈజీగా మార్క్స్ గ్యాదర్ చేయొచ్చు అనమాట. మనకు ఎగ్జామ్లో డౌట్ రాకుండా ఉండాలి. ఫస్ట్ ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, perfect numbers, even numbers. So we already know what is even number. If you write the numbers, counting numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 up to unlimited numbers are there. In that we can consider 2, 4, 6, 8, 10 along with 0. We also consider 0 as ఈవెన్ నంబర్. ఇది చాలా మందికి తెలియదు. ఈవెన్ నంబర్స్ అంటే 2 నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ 0 కూడా ఈవెన్ నెంబర్ కింద ట్రీట్ చేస్తాము. సో ఈవెన్ నంబర్స్ అంటే ఏమవుతాయి? 0, 2, 4, 6, 8, 10 సో ఆన్. ఇవి ఈవెన్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ ఆడ్ నంబర్స్ 1, 3, 5, 7, 9, 11 ఇవి మనకు ఆడ్ నంబర్స్ కింద వస్తాయి అన్నమాట. అయితే ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్స్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2, 4, 0, 6, 8 అన్నీ కూడా 2 మల్టిపుల్స్ ఉంటాయి. చూడండి, 2 into 0, 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4 అని. అంటే 2 అనేది ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ నంబర్ ఫామ్ ఏం చేయొచ్చు మనం? 2 into n, దీస్ నంబర్స్ ఆర్ different. Means if you take 0, it will be 0, or 1, 2, 3. అంటే even form is equal to 2n. ఎప్పుడైతే ఈవెన్ ఫామ్ తీసుకోవాలో మనం 2n గా కానీ 2m గా కానీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. 0 1 అయింది, 2 3 అయింది, 4 5 అయింది, 6 7 అయింది, 8 9 అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ కు ఒకటి యాడ్ అవుతుంది. 2 into 0 plus 1 అని, 2 into 1 plus 1 అని, 2 into 2 plus 1 అని, 2 into 3 plus 1 అని, 2 into 4 plus 1 అని అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఇంతవరకు మనం ఏ ఫామ్ గా తీసుకున్నాం? 2n ఫామ్ గా తీసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? 2n చేంజ్ అవుతుంది, ప్లస్ 1 యాడ్ అవుతుంది. అంటే ఆడ్ ఫామ్ ఏమవుతుంది? ఆడ్ ఫామ్ 2n కొన్ని యాడ్ అవుతుంది కాబట్టి 2n plus 1 అని కానీ, లేదా 2m plus 1 అని రాస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ లో చూసుకునేటప్పుడు ఈవెన్ ఫామ్ అనగానే మనం గుర్తించాల్సింది ఏంటి? 2m ఆర్ 2n ఫామ్. అదే ఆడ్ నంబర్ ఫామ్ అంటే 2n plus 1 అని కానీ 2m plus 1 అని కానీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈవెన్ ఆడ్కు ఈ ఫార్మేషన్స్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి అనమాట. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే ఎప్పటికి కూడా మనకు పజిల్ లానే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, అసలు ప్రైమ్ అంటే ఏంటి? 0, ఓకే, నో ప్రాబ్లం. 1, 0కి 0నే ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 0 1 0 అని మాత్రమే రాయొచ్చు. 0 2 0 0. 1కి మాత్రం 1 into 1 గా రాయొచ్చు. 1 మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది. 2 నెల రాయొచ్చు, 1 into 2 గా రాయొచ్చు. అలాగే 3 నెల రాయొచ్చు, 1 into 3 గా రాయొచ్చు. 4 నెల రాయొచ్చు, 1 into 4 రాయొచ్చు, 2 into 2 రాయొచ్చు. 5 తీసుకుంటే ఎలా ఉంటుంది? 1 into 5 గా రాయొచ్చు. అలాగే 6 తీసుకుంటే ఎలా ఉంటుంది? 1 into 6 రాయొచ్చు, 2 into 3 రాయొచ్చు. నెక్స్ట్ 7 తీసుకుంటే 1 into 7 అవుతుంది. 8 తీసుకుంటే 1 into 8 రాయొచ్చు, 2 into 4 రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు మనము? అంతే మనకున్నటువంటి బేసిక్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ 0 వదిలేసాను. 1 దగ్గర నుంచి చూడండి. 1 కు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 మాత్రమే ఫ్యాక్టర్. 2 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే 4 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్, ఇక్కడ 2 కూడా ఫ్యాక్టర్. 5 ఎన్ని అవుతున్నాయి? 1 5, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. 6 కి ఎన్ని ఉన్నాయి? 1 ఫ్యాక్టర్ అవుతుంది, 6 ఫ్యాక్టర్ అవుతుంది, 2 అవుతుంది, 3 కూడా అవుతుంది. 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ.
7 కి ఎన్ని ఉన్నాయి 1 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 8 కి ఎన్ని ఉన్నాయి 1 2 4 8. వీటిలో మనం అబ్జర్వ్ చేస్తే 2 కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి, 3 కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి, 5 కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి, 7 కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మన నంబర్స్ డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. ఎనీ నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself వేటికైతే 1 ఫ్యాక్టర్ కంపల్సరీగా అవుతుంది, వాటితో పాటు itself దానికి అదే ఫ్యాక్టర్ అవుతుందో వాటిని మనం ఏమంటాము అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా తీసుకుంటాం. అంటే ప్రైమ్ నెంబర్స్ ఉన్న ఫ్యాక్టర్స్ అనుకుంటాము. ఏ నంబర్ కి అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం అన్నమాట. సో ఎనీ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ కూడా తెచ్చే వరకు మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏంటంటే మనకు బిలో 20, బిలో 25, బిలో 50, బిలో 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మనం పర్ఫెక్ట్ గా తెలుసుకుంటాం అనమాట. సో బిలో 20 మనకు 8 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, బిలో 25 9 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, బిలో 50 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ బిలో 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి అనమాట. 20 బిలో 8 ఉంటాయి, బిలో 25 9 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, బిలో 50 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, బిలో 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రైమ్ నెంబర్స్ మనకు 2 3 5 7 11 మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ఉన్న ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 9 10 ఇలా ఉన్నాయి. సో 0 ని ముందే వదిలేసాం మనం, దట్ ఈస్ ఓన్లీ ఈవెన్ నెంబర్ కింద ట్రీట్ చేసాం. 1 మాత్రం 1 ఫ్యాక్టరే ఉంది, మనం ప్రైమ్ నెంబర్ కాదని ముందే చెప్పేసాం. ఇక్కడ 4 చూడండి, 4 కున్న ఫ్యాక్టర్స్ ఇంత ముందే మనం చూసాం. 4 ఎలా రాసాం 1 4 జా 2 2 జా అంటే 1 ఫ్యాక్టర్ అయింది, 2 ఫ్యాక్టర్ అయింది, 4 కూడా ఫ్యాక్టర్ అయింది. నెక్స్ట్ 6 వస్తే 1 6 జా 2 3 జా ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 2 3 6. అలాగే 8 అంటే 1 8 జా అవుతుంది, 2 4 జా అవుతుంది, ఇక్కడ కూడా 1 2 4 8. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. A number which has more than 2 factors. If 2 factors are there, prime numbers. If more than 2 factors are there, we can call those numbers are composite numbers. The first composite number is 6. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. This is sorry. The first composite number is 4. Why? Because 4 has 3 factors first. దాని తర్వాత కొన్నిటికి 4 కొన్నిటికి 3 ఉంటాయి. If it has more than 2 factors, we can call those numbers are composite numbers. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఇస్ 4. నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ నేను ఆల్రెడీ ఇంత ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు ఒక టాపిక్ మిగిలిపోయింది, అదేంటంటే పర్ఫెక్ట్ నెంబర్స్. అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పర్ఫెక్ట్ నంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్ మనం కంప్లీట్ నంబర్స్ అని కూడా అంటాం. అసలు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సపోజ్ 1 తీసుకున్నాము, 1 కి 1 మాత్రమే డివైజర్ అయితే. 2 తీసుకున్నాము, 2 కి 1 2 డివైజెస్ అయ్యాయి. 3 తీసుకుంటే 1 3 డివైజెస్ అయినాయి. 4 తీసుకుంటే 1 2 4 డివైజెస్ అవుతాయి. 5 తీసుకున్నప్పుడు 1 5 డివైజెస్ అవుతాయి. 6 తీసుకుంటే ఏమవుతాయి 1 2 3 6 4 డివైజెస్ అయినాయి. ఒక్కసారి మనం ఈ అబ్జర్వ్ చేద్దాం. 1 డివైజర్ 1 నో ప్రాబ్లం. ఇక్కడ 2 డివైజెస్ ఏంటి 2 1 2. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ 3 చేస్తే ఏమవుతుంది 4 అవుతుంది. ఇవి యాడ్ చేస్తే ఏమవుతాయి 5 అవుతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతాయి 6 అవుతుంది. ఇవి యాడ్ చేస్తే ఏమవుతాయి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6 అంటే టోటల్ 12 అవుతాయి. ఈ నంబర్ కి ఇది డబుల్ అవుతుంది, అంటే 2 into 6 అవుతుంది. లేదా ఈ 6 కాకుండా రిమైనింగ్ 3 నెంబర్స్ యాడ్ చేయండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది 6 కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా
ఈ నెంబర్ తీసేస్తే 1 అవుతుంది, ఈ నెంబర్ తీసేస్తే ఓన్లీ 1 అవుతుంది, ఇక్కడ 4 తీసేస్తే ఓన్లీ 3 అవుతాయి, ఇక్కడ 5 తీసేస్తే ఓన్లీ 1 అవుతుంది. కానీ ఈ 6 కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ లో 6 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ మనం యాడ్ చేసినట్టయితే 6 ఈక్వల్ అవుతుంది. సో ఎనీ నంబర్ ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ డివైజెస్ ఇఫ్ వి యాడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఒరిజినల్ నంబర్ ఆర్ సమ్ ఆఫ్ ద నెంబర్స్, అన్ని నెంబర్స్ మనం యాడ్ చేస్తే ఆ నంబర్ కి డబుల్ ఉంటుంది, 2 into that such particular number అవుతుంది. Divisors other than the divisor, if we add remaining values we can get the same value. Such type of numbers are called perfect numbers or complete numbers. ఈ 6 తర్వాత మళ్ళీ మనం అన్ని నెంబర్స్ రాసుకుంటూ వెళ్తే నెక్స్ట్ నెంబర్ 28 అవుతుంది, ఆ నెక్స్ట్ నెంబర్ 496 అవుతుంది. అంటే 1 డిజిట్ లో 6 మాత్రమే కంప్లీట్ నెంబర్, 2 డిజిట్స్ లో 6 అంటే 1 to 100 వరకు 2 కంప్లీట్ నెంబర్స్ ఉన్నాయి. దాని తర్వాత 3 డిజిట్ వచ్చేసి ఓన్లీ 1 నెంబర్ ఉంది, అది 496. నెక్స్ట్ ది 4th డిజిట్ అవుతుంది, అది మీరు తెలుసుకోండి కంప్లీట్ నెంబర్ అంటే. మీకు ఒకసారి 28 కూడా చూపించి చెప్తాను, లిసన్ కేర్ఫుల్. 28 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 నెక్స్ట్ 6 7 8 9 10 11 12 13 14. Next 128 ja, 2 1 ja, 2 4 ja, so 2 is there, 14 is there. Next 3 is not, 4 1 4 7 ja, so 1 1 is there, 7. Next 12 2 ja, 12 14 2 ja, so 14 is there, 2 is there, no problem. If we add these numbers other than 28, 14 plus 4 18, 18 plus 2 20, 20 plus 1 21, 21 plus 7 28. So we can get the original number. So these numbers are called perfect numbers or complete numbers. 6 28 496. The next number is for you only. Just find out the value, what is that number. Thank you very much.